పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష సందేశ పట్టణము యోహాను గారు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈ సువిశేష వాక్యం యొక్క ప్రధాన వాక్యము, లోకమును ఎవడు ఓడించగలడు? ఒక క్రైస్తవ విశ్వాసి తప్ప. యోహాను గారు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవిక సువార్త మనకు తాత్విక సందేశాన్ని ఇస్తుంది. ఆ తాత్విక సందేశాన్ని ఇచ్చు వచనాలు మొదటి యోహాను గారి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈ యొక్క వచనాలు క్రైస్తవ విశ్వాసకి పునాది లాంటివి. క్రీస్తు ప్రభువు పవిత్ర తిరుసభకు పునాది లాంటి మాటలు మత్తయి గారి సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో పేతురు గారితో ఇలా అంటారు: నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను, నరక శక్తులు దీనికి జయించజాలవు అని పవిత్ర తిరుసభకు ఎలా పునాదులు వేశారో, అలాగే క్రైస్తవ విశ్వాసానికి ఈనాటి వచనాలు మొదటి యోహాను గారి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటారు క్రీస్తు ప్రభువు గురించి: ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే, ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చును అని అంటున్నారు. గౌరవ సహోదరి సహోదరుడా, ఈనాటి సువార్తలో యోహాను గారు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనాలు చాలా హుందాగా, చాలా ఆధ్యాత్మిక తత్వంతో కూడిన క్రీస్తు సందేశాన్ని, క్రీస్తును నమ్మిన వారికి శాశ్వత జీవిత భరోసాను ఇస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈ శాశ్వత జీవ భరోసా విధానమే క్రైస్తవ మతాన్ని ప్రపంచంలో అన్నిటికన్నా ఒక ప్రత్యేకమైన, ఉన్నతమైన, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది విశ్వాసులు ఉన్న ఒకే ఒక్క మతం క్రైస్తవ మతం అని మనం చెప్పుకోవచ్చు. ఈ క్రైస్తవ మతం ఇంతగా విశ్వాసులు ఉన్న మతంగా ప్రసిద్ధికి ఎక్కుటకు కారణం ఈనాడు ప్రభువు మనకిచ్చిన సందేశమే. ఈ సందేశాన్ని మనం తాత్విక తత్వంతో 4 అంశాలుగా విభజించి వాటి ద్వారా ఈనాటి సందేశాన్ని వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి చేత. వాటిలో మొదటి అంశము, దేవుని కుమారుడైన క్రీస్తు మానవుల మధ్య జలముతోనూ రక్తంతోనూ మరియు ఆత్మతోనూ ప్రత్యక్షమవటం లేక జీవించడం. అది యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. రెండవది, దేవుని కుమారుడు క్రీస్తు మానవుల మధ్య ఒక పటిష్టమైన లేక నమ్మకమైన లేక యోగ్యమైన సాక్షిగా ఉండటం. అవి 9-10 వచనాలు. ఇక మూడవది, దైవకుమారుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి నిత్యజీవ భరోసా ఇవ్వబడుతుంది. అవి 11-12 వచనం ప్రకారం. ఇక నాలుగవది, ముగింపులో ఈ యొక్క సందేశ వివరణపై వివిధ వేద పండితుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. ఇక ఇప్పుడు ప్రతి అంశాన్ని కొలంకొషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనంలో ప్రత్యేకించి రోమన్ కథోలిక తాత్వికులు క్రైస్తవ విశ్వాసులను నిత్యజీవ భరోసా ఇచ్చి వారి విశ్వాసాన్ని బలపరచుటకు శక్తివంతమైన బహుళ సాక్ష్యాధారాలను చూపుతూ క్రీస్తు వైపున నడిపించే ఉత్తమమైన మార్గముగా భావిస్తారు. ఇందులో భాగంగా అత్యంత ప్రధానమైన క్రీస్తును కలిగి ఉన్న 2 లక్షణాలను గురించి వారు వివరిస్తారు. అవి ఏమిటంటే, మొదటిది సంపూర్ణమైన మానవుడు, రెండవది సంపూర్ణమైన దేవుడు. ఇంగ్లీష్లో దాన్ని ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్ అని అంటారు. ఈ 2 తత్వాలు ఆధారంగా దైవత్వాన్ని మానవ రూపంలో ఉన్న క్రీస్తు వ్యక్తపరచడాన్ని వ్యతిరేకించిన వారి వాదనలను తిప్పికొట్టుటకు ఉపయోగపడ్డాయి. మానవ రూపంలో ఉన్న క్రీస్తు దైవత్వాన్ని వ్యతిరేకించిన పురాతన కాలపు ప్రధాన శాస్త్రము డొసెటిజం. ఈ డొసెటిజం అను పదం గ్రీకు భాషలోని డొకెయిన్ అను పదం నుంచి గ్రహించబడింది. ఈ డొసెటిజం యొక్క శాస్త్ర సిద్ధాంతం ప్రకారం యేసుక్రీస్తుకు ఒక భౌతిక దేహం లేదని, మానవ రూపం కేవలం ఒక భ్రమ అని ఈ తత్వశాస్త్రం చెబుతుంది. ఇది ఆదిమ క్రైస్తవ వ్యాప్తి సమయంలో ఇటువంటి అవిశ్వాస సిద్ధాంతాలను తిప్పికొట్టుటకు యోహాను గారు ఈనాటి సందేశమైన క్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అను వచనాలు ఆనాటి వేద పండితులైనటువంటి పునీత థోమస్ అక్వైనస్ గారికి మరియు పునీత సెప్రియన్ గారికి మరియు పునీత
అగస్తిన్ గారికి ఎంతగానో దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఇప్పుడు మొదటి అంశమైన మొదటి యోహాను గారి పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులోని ప్రధాన పదాలు క్రీస్తు నుంచి వెలువడిన నీరు, రక్తము అనే పదాలు. వీటి యొక్క అంతరార్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నీరు మరియు రక్తము అను పదాలు క్రీస్తు ప్రభుని దైవత్వంలోను అంతర్గతమైన దైవ రహస్యాలు. ఈ రెండు పదాలు రోమన్ కథోలిక విశ్వాసులకు అత్యంత ప్రధానమైన పదాలు. నీరు మొదటిది. నీరు అను పదము క్రీస్తు ప్రభువు బాప్తిస్మం తీసుకుంటాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో పవిత్రాత్మ దేవుడు పౌరవ రూపంలో దిగిరావటం, తండ్రి అయిన దేవుని స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గురించి నేను అధికంగా ఆనందించున్నాను అని క్రీస్తు దేవుని గురించి బహిరంగంగా తండ్రి అయిన యెహోవాదేవుడే స్వయంగా లోకానికి తెలియజేయు ప్రకటన ఇది. క్రీస్తు మానవునిగాను మరియు దేవునిగాను ఈ యొక్క వచనాలు రుజువు చేస్తున్నాయి. రెండవ పదము రక్తము. ఈ పదము క్రీస్తుని శ్రమలు మరియు శిలువపై మరణమును సూచిస్తుంది. ఇది మానవుని పాప విముక్తిని మరియు క్రీస్తు ప్రభువు శిలువపై విరేలాడు సమయంలో శతాధిపతి బల్యంతో పొడిచిన గాయం నుంచి చిందిన రక్తం, నీరు క్రీస్తు ప్రభుని మానవ స్వభావమునకు గుర్తుగా నిలుస్తుంది. అంతేకాకుండా క్రీస్తుని యొక్క రక్తము మానవ రక్షణ కొరకై, మానవ పాప పరిహారార్థము వారు శిలువపై చిందించిన రక్తము మానవుని పాపము నుండి విముక్తిని చేసి తండ్రి దేవునికి మానవునికి మధ్య బంధాన్ని లేక అనుబంధాన్ని పెంచింది లేక ఏర్పరిచింది. వానితో పాటుగా రక్తమును ప్రతి క్రైస్తవుడు స్వీకరిస్తున్న క్రీస్తు ప్రభుని పవిత్ర దివ్య శరీర రక్తాల భోజనము భుజిస్తున్న జీవహారమునకు ఆధారముగా ఉంటుందని చెప్పవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక మూడవ పదము ఆత్మ లేక పవిత్రాత్మ దేవుడు. ఈ ఆత్మ అను పదము ప్రతి క్రైస్తవ విశ్వాసిని క్రీస్తు ప్రభునికి సాక్షులుగా ఉన్నట్లు చేస్తుంది. ఈ ఆత్మ ప్రతి విశ్వాసిని దేవుని మహిమార్థమై జీవించుటకు దేవుని ఆజ్ఞను పాటించేలా చేస్తుంది, ప్రేరణ ఇస్తుంది. ఇది గౌరవ సహోదరి సహోదరులారా, యోహాను గారు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-8 వచనంలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నీరు, రక్తం మరియు ఆత్మ అను పదములకు గోడార్థం. ఇప్పుడు మూడు పదాల కలయికగా మానవ రూపంలో ఉన్న క్రీస్తు మానవునికి ఇచ్చిన బహుమానం ఏంటో చూద్దాం. 8వ వచనంలో ఈ మూడు పదాలు నీరు, రక్తము మరియు ఆత్మ కలయికను దేవుని కుమారుడైన క్రీస్తు రూపంలో ఈ విశ్వంలో ఎవ్వరూ ఏ రూపంలోనూ ఇంతకన్నా మించిన ఉన్నతమైన బలమైన సాక్ష్యంగా ఎవరు ఇవ్వలేరు. ఈ విషయాన్ని సాక్షాత్తు 9వ వచనంలో దేవుడైన తండ్రి తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యంగా బహు దిగంతాల వరకు నిలిచి ఉంటుంది. 11-12 వచనాలను మనం చూసినట్లయితే వీరి ద్వారా తండ్రి అయిన యావే దేవుడు తన కుమారుని మానవ రక్షకునిగా విశ్వసించిన ప్రతి విశ్వాసికి తన కుమారుని ద్వారా నిత్య జీవితాన్ని మాట పట్టుగా ఇస్తున్నారు. అంతేకాకుండా 12వ వచనం ద్వారా తన కుమారుడిచ్చు జీవాహారం భుజించు వారికి మాత్రమే నిత్యజీవం ఇవ్వబడుతుంది అని భరోసా ఇస్తున్నారు. అలా కాకుండా జీవాహారాన్ని భుజించిన వారికి జీవం ఉండదు అని ఖరాఖండిగా నొక్కి వక్కానిస్తున్నారు తండ్రి అయిన యెహోవాదేవుడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే 5వ వచనంలో తన కుమారుని శరీర రక్తాలకు జీవాహారమును తండ్రి అయిన యెహోవాదేవుడు ఎటువంటి వారికి ఇవ్వబడుతుందో అని కూడా స్పష్టంగా తెలుపుతున్నారు. ఎవరైతే కేవలం విశ్వాసం ఉండటమే కాకుండా తన కుమారుని ఎడల భక్తి, తన ఆజ్ఞ ఎడల విధేయత మరియు విధేయతతో పాటుగా తోటి సహోదరుని ఎడల ప్రేమ కలిగి ఉంటారో వారికి మాత్రమే నిత్య జీవితము ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నారు గౌరవ సహోదరి సహోదరులారా. ఇక ముగింపుగా ఈనాటి యోహాను గారి ద్వారా దేవుడిచ్చిన సువార్త వచనాలపై వేద పండితుల అభిప్రాయాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా పునీత థోమస్ అక్వైనస్ గారు ఇలా అంటున్నారు: కథోలిక విశ్వాసులు వారి అనుదిన జీవితంలో అనుసరించు సాక్రమెంట్స్ లేక దివ్య సంస్కారాలు లేక దేవద్రవ్య అనుమానాలు అను 7 సంస్కారాలను దేవుని కృప కనికరమును పొందుటకు తప్పనిసరిగా పాటించవలసినవి అని, ఇవి దేవుని కృపతో మనిషికి పవిత్ర తిరుసభ ద్వారా అనుగ్రహించబడిన వరములు అని పునీత థోమస్ అక్వైనస్ గారు అంటున్నారు. ఆ దివ్య సంస్కారాలు 7 ఏమిటంటే, మొదటిది
భద్రమైన అభ్యంగము, రెండవది దివసప్రసాదము, మూడవది పాప సంకీర్తనము, నాలుగవది అవస్థాభ్యంగము, ఆరవది గురుపట్టము, ఏడవది జ్ఞాన వివాహము. అలాగే మరొక వేద పండితుడైనటువంటి పునీత అగస్త్యుని గారు ఈ సందేశంను మరింత స్పష్టంగా వ్యక్తపరిచారు. అదేంటంటే, క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ బాప్తిస్మం స్వీకరించిన పిమ్మట కూడా సామాన్య పాపములైన చేసినట్లయితే ఆ వ్యక్తి దేవుని ప్రేమను పూర్తిగా తిరస్కరించినట్లేనని, అలాగే చావైన పాపాలు చేస్తే ఆ వ్యక్తి బాప్తిస్మం ద్వారా నూతనంగా జన్మించిన ఆ జన్మను పూర్తిగా తిరస్కరించినట్లేనని తెలుపుతున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి నిజంగా క్రీస్తు దేవుని అనుసరునిగాను తండ్రి దేవుని బిడ్డగాను పరిగణించబడాలంటే తోటి వారి యెడల దయ కలిగి ఉండాలని, ఆ దయ కలిగిన వ్యక్తి యొక్క పాపాలన్నీ పరిహరింపబడి లేక మన్నింపబడి నిజమైన నూతనంగా బాప్తిస్మం ద్వారా జన్మించిన క్రైస్తవుడు అని అనిపించుకుంటాడని చెప్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది గౌరవ సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త సందేశ సారాంశం. అర్థమైందనుకుంటాను. యోహాను గారి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఇప్పటివరకు నేర్చుకున్న సందేశం. ఈ వచనాన్ని బట్టి ఎవరైనా సరే క్రీస్తును నమ్మి విశ్వాసంతో పవిత్ర సాంగ్యాలను స్వీకరించి రక్షణ పొంది క్రీస్తు ప్రభుని నిజమైన విశ్వాసులుగా అన్ని సాంగ్యాలలోనూ అన్ని కార్యక్రమాలలోనూ హుషారుగా పాల్గొంటూ మంచి క్రైస్తవులుగా జీవించాలన్నది ఈ వచనాల తాత్పర్యం. గౌరవ సహోదరి సహోదరులారా, ఇక ఈ సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం. దయచేసి అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రభువా, క్రీస్తుదేవా, ఈ మీ పవిత్ర రక్షణ రహస్య వేదాలన్నీ మేము తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు తండ్రి. ప్రభువా, ఈనాటి సందేశమును వినిన వారంతా మీ పరిపూర్ణ మానవత్వాన్ని పరిపూర్ణ దైవత్వాన్ని గ్రహించి పటిష్ట విశ్వాసులుగా మేము ఎదుగు భాగ్యమును మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రాధేయపడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మలు నిరంతరము స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమెన్. అత్రి ఏక దేవుడు నిరంతరము మనందరితో ఉండునుగాక. ఆమెన్.